హస్తాలు చూసుకుంటున్నాం కదా. అసమృత హస్తాల గురించి ఫస్ట్ చెప్తున్నాను కదా. పతాకం గురించి చెప్పాను. ఒడ్డు అని చెప్పడానికి, రా అని చెప్పడానికి, ఆకాశం చూపించడానికి, నీళ్లు చూపించడానికి పతాకం ఉపయోగిస్తాం. పతాకం ఎక్కడైనా చెట్లను చూపించడానికి, గంధం పూసుకోవడానికి, వాటి పేరుకి చెప్పుకున్నాం కదా. తర్వాత యజ్ఞం చూపించడానికి కూడా, యజ్ఞం కుండం చూపించడానికి కూడా చూపిస్తాం. తర్వాత అడ్డపతాకం గంధం పూయడానికి, కలిసి ఉంది అని చెప్పడం, కలపడం దానికి చూపిస్తాం. తర్వాత లేత చిగుళ్ళని చూపిస్తాం. కత్తెర ముఖం సెపరేషన్ చూపిస్తాం. విడవేయడం కత్తెర సిజర్స్ వాటిని చూపిస్తాం. తర్వాత మయూరం నెమల్ని ఇండికేట్ చేస్తుంది. తర్వాత అర్ధశనం మెడబెట్టి బయటికి తీయడానికి, హాఫ్ మూన్ చూపించడానికి. నిన్న అదంతా చెప్పుకున్నాం కదా. ఒక్కసారి పైన చెప్పేస్తాం. అరాడమేమో కింద పడినవి పైకి తీయడానికి ఇంకా వస్తూనే ఉంటారు. ఏదైనా గొలుసులు అవి పెట్టుకోవడానికి, జ్యువెలరీ తగిలించుకోవడానికి, దానికి కింద పడిన వస్తువులు ఏరడానికి, పువ్వులు ఏరడానికి చూపిస్తాం. అరాడం. తర్వాత సుఖతుండం ఏమో ముళ్ళును చూపించడము, పొడవడానికి. తర్వాత మన్మధుడి పూల బాణాల్లో నీలోత్పలం అని ఒక ఫ్లవర్స్, దాన్ని చూపించడానికి యారోని కూడా చూపిస్తారు. దీనికి ఉపయోగిస్తారు సుఖతుండం. తర్వాత బలం చూపించడానికి, నీళ్లు తోడడానికి, ఎదుటివాడిని ఆత్మరక్షణ కోసం ఫైట్ చేయడానికి చూపిస్తారు. శిఖరం మెయిన్లీ ఇండికేట్ చేస్తుంది, క్వశ్చనింగ్ చెప్తుంది. తర్వాత దాహం వేస్తుంది అని చెప్పడానికి, గెలిచాము అని చెప్పడానికి దీన్ని చూపిస్తాం శిఖరం. తర్వాతది కపిత్తం అంటే ఏంటంటే ఆడపిల్లని చూపించడానికి, చిలుకల్ని, బర్డ్స్ వాటిని చూపించడానికి, కోయిలను చూపించడానికి దీన్ని చూపిస్తాం. పెళ్లి కూతురుని చూపించడం కూడా దీంట్లో చూపిస్తాం. కపిత్తం. తర్వాతది కటకాముఖం ఏమో పువ్వులు కొయ్యడానికి చూపిస్తాము, తుంచడానికి చూపిస్తాము. తర్వాత పూల దండలు కట్టడానికి చూపిస్తాము. తర్వాత దీన్ని పాన్ తెలుసు కదా, పాన్ ఇవ్వడానికి చూపిస్తాం. తర్వాత పువ్వుల్ని మంచిగా అమెరికా అంటే డెకరేట్ చేయడానికి చూపిస్తాం. పూల దండని కూడా చూపిస్తాం కటకాముఖం. తర్వాత సూచి